ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. పోలీసులు ఈ లాకప్లలో అరెస్ట్ చేసి టార్చర్ పెడితే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో రీసెంట్గా కర్లరాయస్ లాకప్ డెత్ కూడా చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి మందకృష్ణ మాదిగా చాలా స్పష్టంగా దాని మీద పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. సో ఆల్రెడీ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ కూడా తీసుకొచ్చేసి ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసి వాళ్ళపైన చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త తీర్పు రావడం జరిగింది. సో తమిళనాడులో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతుందో ఆ సంఘటన లాకప్ డెత్ లో ఇద్దరు తండ్రి కొడుకులు చనిపోవడం, పోలీసులు పెట్టినట్టు హరాస్మెంట్ చనిపోవడం, దానిలో ఆ యొక్క టార్చర్ చేసినటువంటి 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించినట్టుగా చాలా స్పష్టంగా చూస్తాం. సో ఇది చాలా దేశాన్ని కుదిపేసేటువంటి తీర్పు. ఇది చిన్న తీర్పు ఏం కాదు. ఇది 9 మంది పోలీసులకు మరణ శిక్ష. ఎందుకు? తలా 2 చొప్పున మరణదండలు. తమిళనాడులోని సత్తాన్ కులం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధిత కుటుంబానికి ఆ 9 మంది 1,40,00,000 పరిహారం చెల్లించిన ఆదేశాలు. పాశవికంగా కొట్టడంతోనే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే పెద్ద నేరమైంది. ఇలాంటి కేసులో కఠిన శిక్ష అవసరం. యావజ్జీవ శిక్ష వేస్తే భయం లేకుండా పోతుంది. అరుదైన కేసులోనే అత్యంత అరుదైనది. తీర్పు పాఠంలో జడ్జి కీలక వ్యాఖ్యలు. 2020లో నమోదైన కేసు 6 ఏళ్ల పాటు విచారణ అంటూ చూస్తాను. సో పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాక నిన్న మేము అసలు విచిత్రాద్విచ్చేది ఏంటంటే, బహదూర్పుర పోలీస్ స్టేషన్లో ఒక బాధితురాలకి న్యాయం చేయమని మా జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది వెళ్తే మాపైనే దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే జర్నలిస్టులు అని చెప్తున్నప్పటికీ కూడా అది కూడా వాళ్ళేం రుబాబు చేయడానికి పోలే. ఒక బాధితురాలి పక్షాన ఒక అంశం గురించి మాట్లాడడానికి వెళ్తేనే ఈరోజు ఒక బహదూర్పుర పోలీస్ స్టేషన్లో ఎంత దుర్మార్గం జరిగిందో ఆల్రెడీ మీరు మా ఛానల్లో చూసిరు. సో ఇప్పుడు మేమేమంటున్నాం, పోలీస్ డ్రెస్ వేసుకోగానే వాళ్ళకి ఏమైనా సపరేట్ పవర్స్ ఏమైనా వస్తాయా? పోలీస్ స్టేషన్ తమ ఆధీనంలో ఉంది, మేము ఏం చేస్తే నడుస్తుంది, అక్కడ మేము ఎవరైనా కొట్టచ్చు తిట్టచ్చు అని అనుకుంటే సరిపోతుందా? ఎంత దుర్మార్గమో చూడండి. పోలీస్ డిపార్ట్మెంటు ఇది నాట్ ఓన్లీ తమిళనాడు కాదు, ఈ దేశవ్యాప్తంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఇట్లా ఉన్నది. అమాయకులు వెళ్తే చాలు వాళ్ళ పైన దౌర్జన్యం చేసుడు, దాడులు చేసుడు, ఇష్టారీతర బిహేవ్ చేసుడు, ఆ మాటలు అయితే చెప్పలేని మాటలు ఇప్పుడు తిట్టుడు, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ లేదు, మొత్తం యాంటీ ఫ్రెండ్లీ పోలీసే ఉన్నది. దుర్మార్గంగా ఉన్నది పరిస్థితి. సో ఇక్కడ చూడండి ఒకసారి, తమ కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులను పోలీసులు అత్యంత పాశవికంగా కొట్టి హత్య చేసినటువంటి కేసులో తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలినటువంటి 9 మంది పోలీసు అధికారులకు 2 ఏళ్ల మరణశిక్ష విధించింది. అంతేగాక బాధిత కుటుంబ సభ్యులకు దోషులైన ఆ పోలీసు అధికారులు 1,40,00,000 నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు జడ్జి ముత్తుకుమారన్ సోమవారం తీర్పు ఇచ్చారు. ఇది అరుదైన కేసులోని అత్యంత అరుదైన కేసు అని ఈ సందర్భంగా జడ్జి 9 మంది వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు రక్షించాల్సినటువంటి పోలీసులే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ విధమైనటువంటి నేర చరిత్ర లేని తండ్రి కొడుకులు జయరాజ్, బెనిక్స్లను పోలీసులు కస్టడీలో దారుణంగా కొట్టారని చెప్పారు. సెక్షన్ 342, 195, 211, 218, 302 రెడ్ విత్ 109, 3-4 ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో మొత్తం 9 మంది పోలీస్ అధికారులు దోషులుగా తేలుస్తూ మార్చి 23న కోర్టు తీర్పు ఇచ్చింది. సో దోషులుగా తేల్చిరు. ఇప్పుడు ఈరోజు ఆ శిక్ష ఏంటో అమలు చేశారు. సో చూడండి ఒకసారి, ఈ 9 మంది పోలీసులు చూడండి. ఈ 9 మంది పోలీసులు వీళ్ళను జయరాజ్ మరియు బెనిక్స్ మరియు జయరాజ్ తండ్రి కొడుకులను లాకప్లో పాశవికంగా టార్చర్ చేసిరు. దాంతో ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు లాకప్ డెత్ కేసులో వీళ్ళు 9 మంది దోషులు కదా, వీళ్ళకు అత్యంత దారుణమైనటువంటి కఠిన శిక్షలు వేసింది మదురై కోర్టు. మరణ శిక్ష వేసింది. అంటే పోలీసులు మీరు ఈ లాకప్ సంబంధించిన టార్చర్ విషయంలో జాగ్రత్త వహించకపోతే ఇలాంటి పరిణామాలే ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. లాక్డౌన్లో షాపులు తెరవడంతోనే, అంటే దీని మూలమేంది, లాక్డౌన్లో జరిగినటువంటి సంఘటన. లాక్డౌన్లో షాపులు తెరిచి కాబట్టి వీళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి టార్చర్ ఇచ్చినట. చూడండి ఒకసారి, తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా సత్తాన్ కులంలో 2020 జూన్ 19 తండ్రి కొడుకులు జయరాజ్, బెనిక్స్లను పోలీసులు తీసుకుని స్టేషన్కి తరలించారు. వాళ్ళు చేసిన తప్పేమిటంటే కోవిడ్ సమయంలో అనుమతి
అనుమతించినటువంటి లాక్డౌన్ నిబంధనలు మించి వారి సెల్ ఫోన్ల షాపు తెరిచి ఉంచడమే. తండ్రి కొడుకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ పేరుతో వారిని రాత్రంతా లాకప్ లో ఉంచి పాశవికంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మరునాడు కోవిల్పట్టి సబ్ జైల్లో పెట్టారు. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆ ఇద్దరిని జూన్ 22వ తేదీన కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అదే రోజు బెనిక్స్ 23వ తేదీన జయరాజ్ కన్నుమూశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల దారుణ కాండను ప్రజలంతా ఖండించారు. వాణిజ్య సంఘాల నిరసనలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ అంశాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా తీసుకుంది. కేసులో ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులపై హత్యానేరం మోపడానికి తగిన ఆధారాలున్నాయని సుమోటో విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు సంబంధించిన ఆధారాలు కూడా చెరిపేయడానికి పోలీసులు ప్రయత్నించాలని చెప్పింది. తక్షణం కేసు దర్యాప్తు చేపట్టాలని డీఎస్పీని సిబిసిఐడిని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తు సక్రమంగా జరగడానికి కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టినటువంటి సిబిఐ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ బాలకృష్ణ, రఘు గణేష్, బాల్దురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ వీళ్ళందరూ సామిద్ దురైలను అదే ఏడాది చివరిలో అరెస్ట్ చేసి మదురై కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరం ఎస్ఐ పాల్ దురై కారణంతో జైల్లోనే మృతి చెందారు. సో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మా ముందు హాజరవ్వాలంటూ టానాలో సీసీ కెమెరాపై సుప్రీంకోర్టు అంటూ చూస్తాను. సో ఇక్కడ పైశాచికంగా కొట్టారట. హైకోర్టు పరీక్షలు సాగిన ఈ కేసు విచారణలో 1500 మంది పేజీలతో కూడినటువంటి 1500 పేజీలతో కూడినటువంటి ఛార్జ్షీట్ను సిబిఐ దాఖలు చేసింది. బాధితుల ఒంటిపై ఉన్నటువంటి గాయాలు దారుణంగా ఉన్నాయని ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇంత పెద్ద కేసు జరిగింది అంటే పోలీసులు చూడండి ఎంత దారుణంగా వ్యవహరిస్తారో. ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలి. ఏపీలో మొన్న మా జర్నలిస్ట్ వెంకట్ను 3rd డిగ్రీ ఇవ్వడం కావచ్చు, ఈరోజు ఈ యొక్క విషయం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే మన దేశంలో న్యాయం అనేది చాలా టైం పడుతుంది. న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం పెడుతూ ఉంటుంది. అంత కమిట్మెంట్ ఉంటేనే ఇలాంటి తీర్పులు వస్తాయి. 9 మంది పైన ఎంత దారుణంగా అయిందో చూడండి. 9 మంది మీరు మీ యొక్క డ్యూటీని నిర్వహించుకు సరిపోతుంది, కానీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఇట్లే ఉంటుంది. అంటే పోలీస్ కాకి డ్రెస్ ఉంది కదా, ఏది చేసి నడుస్తా అనుకుంటే ఇలాంటి శిక్షలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవి సహజమైనవి కావన్నారు. ఆ గాయాలతోనే వారు మృతి చెందారని స్పష్టించారు. ఆ గాయాలు బాధితులు స్వయంగా చేసుకున్నారన్న వాదన జడ్జి నిర్ద్వందంగా తోసిపుచ్చారు. మళ్ళీ కొట్టడం వల్లే అంత ఘోరంగా గాయాలయ్యని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించినట్టు చెప్పారు. జయరాజ్ గుండె సంబంధిత రోగి అయినా కూడా ఆయన మృతికి జబ్బు కారణం కాదని, పోలీసులు పదే చితకబాదమే కారణమని జడ్జి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జడ్జి తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదు, కేవలం చిన్నపాటి నిబంధనలు ఉల్లంఘించారన్న ఏకైక కారణంతో నిరాయుధమైనటువంటి ఆ ఇద్దరిని ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి బట్టలు ఉడిదీసి విచక్షణ రహితంగా పైశాచికంగా దాడి చేశారు. కక్ష సాధింపు చర్యగా ఈ ఘటన కనిపిస్తోంది. తండ్రి కొడుకులు పెట్టిన చిత్రహింసల గురించి చదువుతుంటే తీవ్ర దిగ్భ్రాంతి కలుగుతోంది. స్టేషన్లో రాత్రి 7:40 నుంచి మరునాడు వేకోజామున 3 గంటల వరకు లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు తేలింది. లాకప్ గోడలకు కూడా రక్తపు చారలు అంటి ఉన్నాయంటే పరిస్థితి గ్రహించవచ్చు. ఈ కేసు అరుదైన కేసులో అత్యంత అరుదైనది. పోలీసుల్లో ఎవరు ఎక్కువ చిత్రహింసలు పెట్టారన్న వ్యత్యాసం చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత దోషులకు కేవలం యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి భయం లేకుండా పోతుందని పేర్కొన్నారు. పోలీసుల నుంచి వసూలు చేసిన జరిమానాను మృతుడు బెనిక్స్ మాతృమూర్తికి అందజేయాలని న్యాయాధికారి తన తీర్పులో ఆదేశించారు. కాగా 2022 నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పోలీసుల చిత్రహింసలకు 24 మంది బలయ్యారు. ఇందులో 17 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం అంటూ చూస్తాం. సో ఇది తెలంగాణ పోలీసులకు వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వర్తిస్తుంది. ఎవరైతే చిత్రహింసలు పెడుతున్నారో పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో జాగ్రత్తగా ఉండండి. మీరు చిత్రహింసలు పెడితే బరాబర్గా ఇట్లాంటి మారణ శిక్షకు మీరు ఖచ్చితంగా శిక్షలు పడతాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు పోలీస్ డ్రెస్ ఉంది కదా ఇష్టారీత బిహేవ్ చేస్తామంటే కుదరదు. ఇక్కడ ఇది చట్టం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మా ముందు హాజరవ్వాలంటూ టానాలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు దేశంలోని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విషయంలో తగిన సాయం అందించడానికి తమ ముందు హాజరు కావాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశించింది. మంగళవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. చాలా టానాలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదంటూ పలు దినపత్రికలు వచ్చిన కథనాలు సుమోటోగా తీసుకున్నటువంటి కోర్టు తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. మానవ హక్కుల ఉల్లంఘన అరికట్టడానికి అన్ని ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ 2018లోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక భద్రతా సమస్యలు కారణంగా చూపి పలు చోట్ల చైనా సంస్థకు చెందినటువంటి సీసీ కెమెరాలు తొలగించారన్న ఇటీవల మీడియా కథలపై కేంద్ర తరపు న్యాయవాది ధర్మాసం ప్రశ్నించిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్కి పెద్ద చెంపపెట్టు లాంటి తీర్పు. ఇది 9 మందికి
మరణశిక్ష విధించింది మదురై కోర్టు 9 మంది పోలీసులకి. ఎందుకు? లాకప్లలో 3rd డిగ్రీ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఈ కేసు రిఫరెన్స్ గా మందకృష్ణ మాదిగ గారు కర్ల రాయేష్ లాకప్ డెత్ విషయంలో కూడా మీరు ఇదే విధమైనటువంటి కోర్టు కేసు రిఫరెన్స్ తీసుకొని మీరు కూడా ఎవరైతే ఆ యొక్క కర్ల రాయేష్ పైన 3rd డిగ్రీ ఇచ్చి ఆయన మరణానికి కారణమేదో పోలీస్ ఆఫీసర్లు కూడా ఇదే విధంగా మరణశిక్ష ఇచ్చే విధంగా కనబడాలి. ఇది అందరూ గమనించాలి. సో మందకృష్ణకు ఇది ఒక బలం పెరిగినట్టుగా కనబడతా ఉంది.